అందరు కూడా నమస్కారం। మరి మల్కాజ్గిరి ఎంపీగా దీవించి మన సీఎంగా మళ్ళీ ఉప్పల్కి తిరిగి వచ్చిన రేవంత్ అన్న గారికి మన ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం అన్న। మరి ఇక్కడ ఉన్న మన మంత్రివర్యులు ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, మరి మేయర్ గారికి, ఇక్కడున్న మల్లెడ్డి అన్న గారికి, ఇక్కడున్న అధికారులకు, పెద్దలకు, అన్నలకు, అక్కలకు అందరు కూడా నమస్కారం। తెలంగాణలో గడిచిన 10 ఏళ్ల పాలన ఒక లెక్క, ఇప్పుడు గడుస్తున్న పాలన ఒక లెక్క। మరి మొన్న ప్రజాపాలనలో మొన్న ఎన్నికలప్పుడు మన హామీలు ఇచ్చిన మేరకు వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా। మరి మహిళలకు సంబంధించిన ఉచిత బస్ ప్రయాణమే గాని, ఉచిత విద్యుతే గాని, మరి గ్యాస్ సిలిండర్ 500కి పథకాలను ప్రారంభించిన రేవంత్ అన్నకు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇక ఉప్పల్ ప్రజల మీద రేవంత్ అన్నకు ఎంత ప్రేమ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। మరి ఉప్పల్ నియోజకవర్గానికి రేవంత్ అన్న దాదాపు 10 కోట్ల నిధులు ఇచ్చిండ్రు। ఇక మనం వచ్చేటప్పుడు చూస్తున్నాం ఫ్లైఓవర్ పనులు ఎంత స్పీడ్గా అవుతున్నాయో కూడా చూస్తున్నాం। ఇక మన ఉప్పల్లా ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది। మరి ఆ సమస్య పరిష్కరించడానికి చౌరస్తాల అభివృద్ధి కోసం మరి రేవంత్ అన్న నిధులు ఇవ్వడం జరిగింది। అడగక ముందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, కానీ రేవంత్ అన్న ఉప్పల్ ప్రజలు అడగక ముందే నిధులు ఇచ్చిండ్రు। ఇక మరి అట్లనే మరి ఇక్కడికి వెళ్ళి మరి ఈ రోజు మన పెద్ద చెరువు, నల చెరువు, మరి మురుగునీటిని శుద్ధి ప్లాంట్ ప్రారంభోత్సవం చేయనికి మరి ఈ రోజు రేవంత్ అన్న వచ్చిరు। గతంలో మన రేవంత్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పుడు అన్ని సమస్యలు కూడా తెలుసు, ఆ సమస్యలు కూడా పరిష్కరించారు। నల్ల చెరువు కింద మరి నీళ్లు సరిగా పోకపోవడం వల్ల వర్షాకాలం మరి కాలనీలలో నీళ్ళు వస్తుండే। మరి రేవంత్ అన్న 3 కల్వర్ల నిర్మాణంతో ఆ సమస్యకు చెక్ పెట్టడం జరిగింది। ఇక అట్లనే మరి అట్లనే నిధులు కూడా ఇవ్వడం జరిగింది। మరి ఈడికెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కూడా మరి అన్న ఉప్పల్కి నిధులు ఇచ్చారు। గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా నిధులు ఇస్తే మరి ఎవరైతే సహకరించిన అధికారులను రాత్రే ట్రాన్స్ఫర్ చేస్తుండే, కానీ అన్న ప్రజల కోసం ఆలోచించి పనులు చేస్తున్నాడు। మరి ఇంకా చిన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి అన్న। గత ప్రభుత్వంలో ఆ సమస్యలు కూడా పరిష్కారం కాలే। మనకి ఈడ డిగ్రీ కాలేజ్కి భవనం కావాలన్నా మన కుప్పల్ బగాయిట్లో కూడా జాగుంది। డిగ్రీ కాలేజ్కి, జూనియర్ కాలేజ్కి కనుక భవనం కట్టిస్తే అందరం కూడా ఎప్పటికీ జీవితాంతం గుర్తు చేసుకుంటామన్నా। అట్లనే మరి అక్కడి నుంచి మన కుషాయిగూడ వరకు ఇటు గట్కేశ్వర్ వరకు మెట్రో నిర్మాణం కూడా అవసరం ఉందన్న। మరి ఇవన్నీ కూడా చేస్తారని కోరుకుంటూ మరొకసారి ఇక్కడున్న పెద్దలైన రేవంత్ అన్న గారికి, ఇక్కడున్న మంత్రివర్యులకు, పెద్దలకు అందరు కూడా మరొకసారి నమస్కారం।